హలో అండి అందరికీ. దిస్ ఈస్ డాక్టర్ పద్మజ, డెంటిస్ట్. ఈరోజు మీకు నేను నార్మల్‌గా పళ్ళు ఎక్స్ట్రాక్షన్ చేస్తారు కదా! అంటే పళ్ళు తీసినప్పుడు కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలి. చాలామంది అవేవి పాటించకుండా సొంతంగా తెలివితేటలు చూపించుకుని సఫర్ అవుతూ ఉంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకి పళ్ళు పీకేసాక? డాక్టర్ అయితే చెప్తాడు. కానీ అవేవి కొందరు పాటించరు. నేను చెప్పే జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి. అవేంటివో ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకు పళ్ళు తీసేశాక కాటన్ పెడతారు గదా! దూది. ఆ దూది ఒక 40 నిమిషాల వరకు అలాగే కొరికి పెట్టుకొని ఉండాలనమాట. అలాగే పెట్టుకోవాలి. డాక్టర్ పెట్టారనుకోండి ఇంక అంతే. ఒక 40 నిమిషాల వరకు ఆ దూదిని మనం కొరకడం గానీ, కొందరు నములుతూనే ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. డాక్టర్ ఒక్కసారి పళ్ళు పీకేసి ఆ కాటన్ పెట్టాడు అంటే ఇంక దాన్ని కదల్చకూడదనమాట. ఒక 40 నిమిషాలు. ఇంకొకటి సెకండ్ పాయింట్ ఏంటి అంటే, పళ్ళు ఎప్పుడైతే తీపిచ్చుకుంటారో ఆ కాటన్ అలాగే పెట్టుకోవాలి. మీ నోట్లో ఒకవేళ ఆ టైంకి ఉమ్ము వస్తుందనుకోండి, అంటే సలైవా అంటే ఎంగిలి వచ్చినా బయటికి ఉమ్మగూడదు. అలాగే లోపలికి తీసేసుకోవాలనమాట. మింగేసేయాలి. సలైవాని లోపల తీసేసుకోవాలి. అలాగే బ్లడ్ వచ్చిందనుకోండి, అమ్మో! రక్తం వస్తుందని వెంటనే ఉమ్మేయకూడదనమాట. పళ్ళు పీకినాక సలైవా వచ్చినా, బ్లడ్ వచ్చినా అది లోపలగానే పెట్టుకోవాలనమాట. ఒక 24 గంటలు. బయటికి ఉమ్మితే ఏమవుతుంది అంటే, ఆ బ్లీడింగ్ అనేది ఎక్కువైపోతుంది. తొందరగా మానాల్సిన సాకెట్ మానదనమాట. అందుకనే 24 గంటలు ఎలాంటి ఉమ్మడం అనేది అస్సలు చేయకూడదు. ఇంకోటేంటంటే స్పైసీ ఫుడ్‌ని అవాయిడ్ చేయాలి. కారంగా ఉన్నవి అస్సలు తీసుకోకూడదు. మసాలాలున్నవి ఈ బిర్యానీలు ఇవేవి తినకండి. పళ్ళు తీసుకున్న తర్వాత వేడి వేడిగా ఉన్నవి కూడా పొగలు కక్కేవి తీసుకుంటూ ఉంటారు. తీసుకోకూడదు. పళ్ళు తీసేసాక కొందరికి స్వెల్లింగ్ అనేది అస్సలు తగ్గదు. అంటే వాపు. పళ్ళు పీకాక వాపయితే వస్తుంది. డాక్టర్ ఇచ్చే మెడికేషన్స్ వల్ల అవన్నీ తగ్గిపోతాయి. కానీ కొందరికి వాపు అనేది అలాగే ఉండిపోతుంది. ప్లస్ పెయిన్ అనేది తగ్గదు. అంటే నొప్పి. ఆ నొప్పి కూడా అలాగే ఉంటుంది. ప్లస్ బ్లీడింగ్ అనేది అస్సలు కంట్రోల్ అవ్వదనమాట. వస్తూనే ఉంటుంది. వస్తూనే ఉంటుంది. ఎందుకంటే కొన్ని గంటలయ్యాక బ్లీడింగ్ అనేది ఆటోమేటిక్‌గా కంట్రోల్ అవ్వాలి. అలా కంట్రోల్ అవ్వలేదు అంటే మీకేదో ఒక కాంప్లికేషన్ ఉన్నట్లని అర్థం. ఒకవేళ మీకు ఈ పెయిన్ కానీ, స్వెల్లింగ్ కానీ ఈ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకుండా ఈ 3 నేను చెప్పినటివి మీకు ఉన్నాయి అనుకోండి, వెంటనే మీకు ఎవరైతే పళ్ళు పీకారో ఆ డాక్టర్ దగ్గరికెళ్తే మీకున్న మెడికేషన్ ఆయన మీకు కొన్ని రకాల టాబ్లెట్స్ అయితే రాపిస్తారు కదా! మీరు వెళ్లారనుకోండి, ఆ టాబ్లెట్ అనేటివి ఎక్స్‌చేంజ్ చేస్తారు. అంటే చేంజ్ చేసి రాసిస్తారు. మీరు వెళ్ళకుండా అలాగే ఉన్నారనుకోండి, అది డ్రై సాకెట్ లాగా చేంజ్ అయిపోయి కొన్ని కాంప్లికేషన్స్ అయితే మళ్ళీ క్రియేట్ అయిపోతాయన్నమాట. అందుకే ఇప్పుడు నేను చెప్పిన 3 రకాలు మీకు పళ్ళు పీకాక కంట్రోల్ అవ్వలేదు అనుకోండి, వెంటనే మీ డెంటిస్ట్‌ని మీరు కన్సల్ట్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే హాట్ ఫుడ్, స్పైసీ ఫుడ్ తీసుకోకూడదు. సాఫ్ట్ తీసుకోవాలి అని చెప్పాను కదా! ఎలాగా అంటే రసమన్నం, కర్డ్ రైస్, పెరుగన్నం ఇలాంటివి ఒక 3 డేస్ తీసుకుంటే మీకే మంచిదనమాట. కొందరు జ్యూస్ కూడా తాగొచ్చు. కొందరు జ్యూస్‌ని స్ట్రాలతో తాగుతూ ఉంటారు. స్ట్రా అస్సలు అవాయిడ్ చేయాలనమాట. ఎప్పుడంటే ఈ పళ్ళు పీకిన టైంలో స్ట్రా అస్సలు వాడకూడదు. ఈ స్ట్రా పీలుస్తూ ఉంటాం కదా ఇట్లా, దానివల్ల బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువైపోతుందనమాట. బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవ్వదు. మానదు. బ్లీడింగ్ అనేది వచ్చేస్తుంది. మీరు ఒకవేళ జ్యూస్ తాగాలి అనుకుంటే నార్మల్‌గానే గ్లాస్‌తో తాగండి. స్ట్రా అనేది అస్సలు వాడకూడదు. స్మోకింగ్, సిగరెట్లు తాగుతూ ఉంటారు కొందరు. ఎంత చెప్పినా వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయి ఉంటారు. ఆల్కహాల్.
సిగరెట్లు తాగడం కానీ, ఈ ఆల్కహాల్ తీసుకోవడం కానీ పూర్తిగా బంద్ చేయాలన్నమాట ఈ ఎక్స్ట్రాక్షన్ చేసుకున్న టైంలో. నార్మల్‌గా బంద్ చేసినా కూడా మీ హెల్త్‌కి అది చాలా మంచిది కదా! కానీ వినరు కొంతమంది. అందుకే ఒక 3 డేస్ అస్సలు వాటి జోలికే మీరు పోకూడదనమాట. ఎందుకంటే మనం పళ్ళు పీకించుకుంటాం గదా! ఆ ప్లేస్ మానదు. ఈ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ కంటిన్యూయస్‌గా తీసుకుంటే. అందుకని అట్‌లీస్ట్ ఒక 3 డేస్ అయినా మీరు వాటికి దూరంగా ఉండాలి. ఎవరైతే ఇవి తీసుకుంటూ ఉంటారో. ఒకవేళ మానకుండా ఈ స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి, అవి మళ్ళీ వేరే కాంప్లికేషన్స్ అనేటివి ఫార్మ్ అయిపోతాయన్నమాట. అందుకే వీటికైతే చాలా దూరంగా ఉండండి. వీలైనంత వరకు సాఫ్ట్ ఫుడ్ మాత్రమే తీసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే, సాల్ట్ వాటర్‌తో గార్గిల్ చేసుకోవాలనమాట. ఈ ఎక్స్ట్రాక్షన్ చేసుకున్న టైంలో. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, గోరువెచ్చటి నీటిలో కొంచెం సాల్ట్, ఉప్పు వేసుకొని గార్గిల్ చేసుకోవాలి. దానివల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఈ సాల్ట్ వాటర్ వల్ల ఎన్ని లాభాలున్నాయో నేను దీని గురించి కూడా వీడియో చేశాను. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్‌లోకెళ్ళండి. అన్ని వీడియోస్ చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎక్స్ట్రాక్షన్ చేసుకున్న టైంలో మాత్రమే కాదు, ప్రతిరోజు గోరువెచ్చటి నీటిలో ఉప్పు వేసుకొని గార్గిల్ చేసుకోండి. అది చాలా మంచిదన్నమాట. అన్ని రకాల మనకు ఎలాంటి జబ్బొచ్చినా ఇక్కడి నుంచి పోవాల్సిందే. ఏ బ్యాక్టీరియా అయినా, ఏ వైరస్ అయినా కదా! ఈ పుక్కిలించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, బ్యాక్టీరియానంతా చంపేస్తుందనమాట. ఇక్కడి వరకు మన బాడీ లోపలికి పోకుండా అది స్టాప్ చేస్తుంది. అందుకే ప్రతిరోజు సాల్ట్ వాటర్‌తో గార్గిల్ చేసుకోండి. అది మీ హెల్త్‌కి చాలా మంచిది. అంత టైం లేని వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ ఎవరైతే చేసుకుంటారో, వాళ్ళు ఈ సాల్ట్ వాటర్‌తో గార్గిల్ చేసుకున్నారనుకోండి, ఇన్ఫెక్షన్ రాకుండా కంట్రోల్ చేస్తుందనమాట. ఆ పవర్ అనేది సాల్ట్‌కుంటుంది. ఓకేనా? అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను ఎక్స్ట్రాక్షన్ చేసుకున్నాక అంటున్నాను కదా! ఎవరైనా పల్లెటూరులో చదువుకొని అమ్మమ్మలు, ఆంటీలు నా వీడియో చూసినా ఎక్స్ట్రాక్షన్ అంటే పళ్ళు పీకడం అనమాట. నేను దాని ఫ్లోలో నార్మల్‌గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లోనే నేను మాట్లాడతాను. ఒక్క ఇంగ్లీష్ వర్డ్ కూడా నేను వాడకుండా చెప్పడానికే చూస్తాను. అప్పుడప్పుడు ఇలా వచ్చేస్తుంది. ఎక్స్ట్రాక్షన్ అంటే పళ్ళు పీకడం. సరేనా? ఎవరైనా ఆంటీలు కానీ, అమ్మమ్మలు కానీ, పెద్దవాళ్ళు కానీ అర్థం కాలేదు అనుకోండి, నాకు మెసేజ్ చేయండి. నేను చెప్తాను. సరేనా? ఎక్స్ట్రాక్షన్ అంటే పళ్ళు పీకడం. అలాగే ఈ పళ్ళు తీసుకున్న టైంలో కూల్ డ్రింక్స్‌కి కూడా పూర్తిగా దూరంగా ఉండాలి. నార్మల్‌గా దూరంగా ఉన్నా చాలా మంచిది. ఎందుకంటే అది పంటి పై పొరని కరగదీస్తదనమాట. అందుకే ఈ మధ్య ఎందుకో ఊరికే సెన్సిటివిటీ వస్తుందనుకుంటున్నారు. మనం తీసుకునే ఫుడ్ అలా ఉంది. నార్మల్‌గా ఓన్లీ ఎక్స్ట్రాక్షన్ టైంలో మాత్రమే కాదు, పళ్ళు తీసుకున్న టైంలో మాత్రమే కాదు, నార్మల్‌గా కూడా పూర్తిగా కూల్ డ్రింక్స్‌కి దూరంగా ఉండండి. మీకు ఎప్పుడైనా ఇంకా అడిక్ట్ అయిపోయి ఉంటారు చూడు, వాళ్ళు కూడా రోజు బంద్ చేసేసేయండి. ఇంకెప్పుడో మీకు అంత పిచ్చి పట్టుంటే ఎప్పుడో ఒకసారి కొంచెం తీసుకోండి అంతే.